First, we are going to discuss Java features. Okay. So, Java features. So, Java is simple and oops, object oriented. So, Start. Java. So, architectural network. So, these are the main features. ఇవే మనం డిస్కస్ చేస్తాం మెయిన్ ఫీచర్స్ ఇవి జావా ఇస్ సింపుల్ అండ్ ఓప్స్ మల్టీ థ్రెడింగ్ డిస్ట్రిబ్యూటెడ్ రాబస్ట్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ సో ఇవి మెయిన్ ఫీచర్స్ లైక్ జావా ఇస్ and one more is like portable. So the simple means like what we call user friendly means like any supposed to see Java program whatever we have to write the code very simple and anybody can understand it. Means human beings readable and writable, that is called simple. Simple means like user friendly. Like user friendly అంటే like మనం జావా కోడ్ అనేది like కాంప్లిక్ like అంటే చాలా సపోజ్ మనం సిలో కానీ C++లో కానీ చూస్తే లైక్ ప్రోగ్రామింగ్ వెరీ డిఫికల్ట్ టు రీడ్ అండ్ అండర్స్టాండింగ్ బట్ జావా వెరీ సింపుల్. సో చాలా సింపుల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. And the second one is portable. So the portable means platform independent అంటాం, means over write once run anywhere. Means write once సో రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో మనం ఇప్పుడు లైక్ విండోస్లో లైక్ డెవలప్ చేసి సంథింగ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎనీ అదర్ ఓఎస్ విండోస్ టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ నుంచి లైనక్స్ నుంచి యూనిక్స్ అదర్ మ్యాక్ ఓఎస్. సో ఎనీ ఓఎస్ వీ కెన్ రన్ జావా కోడ్, దట్ ఈస్ కాల్డ్ పోర్టబుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. Means that is called platform independent. Platform. Suppose
example you can say, suppose like hello.java. After compilation, or Java C for Java compiler and hello.java. Okay. After it will generate dot class file. Like so, this is file is byte format and stream of bytes. So this file we can run anywhere. So if the dot class file is done, so suppose this is for generating Windows. This is for Windows. So we can run directly on Linux. Like ఇలా run చేస్తాం. So Java interpreter అవుద్ది. ఓకే సో ఇలా డైరెక్ట్ రన్ చేస్తాం ఈ ఫైల్ నేమ్తో. సో దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో జావాలో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నథింగ్ బట్ లైక్ after generating Java compiler generating one dot class file. The dot class file is called platform independent. ఇది బైనరీ ఫార్మాట్ లో ఉంటుంది, స్ట్రీమ్ ఆఫ్ బైట్స్. ఓకే సో oops is very powerful feature like object oriented programming systems అంటాం. సో లైక్ object oriented programming system. సో ప్రోగ్రామింగ్ సిస్టమ్స్. ఓకే సో ఇది మనం డిస్కస్ చేస్తాము. లైక్ ఇందులో కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం. సో విల్ డిస్కస్ మోర్ ఇన్ దట్ ఆఫ్టర్ దిస్ వెన్ వి ఇట్ విల్ కమ్ oops కాన్సెప్ట్. సో Okay. ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఇవి మెయిన్ ఫీచర్స్ లైక్ ఫర్ oops. So one more is powerful feature is multi-threading. So multi-threading also very important features. So multi-threading means like for example this is Windows, right? This is OS. So I can run multiple tasks. Suppose for example this is one of the tasks. ఇప్పుడు నేను సేమ్ సిస్టమ్ సేమ్ విండోస్లో లైక్ మల్టిపుల్ టాస్క్ ఓపెన్ చేసి నేను వర్క్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, ఇది టీమ్స్ కానీ లేకుంటే జూమ్ మీటింగ్ కానీ లేకుంటే ఐడి కానీ. సో దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. సో అలాగే సేమ్ మనం జావా ప్రోగ్రామ్లో మల్టీ థ్రెడ్డింగ్, రైట్? సో మల్టీ థ్రెడ్డింగ్ మీన్స్ లైక్ ఆన్ ద సేమ్ అప్లికేషన్ ఇట్ కెన్ బి రన్ మల్టిపుల్స్. బికాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ కాల్డ్ సంథింగ్, సపోజ్ ఇది హలో లేకుంటే సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే లైక్ హలో డాట్ జావా. ఓకే సో దిస్ ప్రోగ్రామ్ హలో డాట్ జావా ప్రోగ్రామ్, సో వీ కెన్ రన్ లైక్ ఇలా రన్ చేస్తున్నాం మల్టిపుల్ యూజర్. అంటే ద సేమ్ హలో సంథింగ్ నాకు ఇందులో ఫంక్షన్ కావాలి. వాట్ వీ కాల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రింటర్లో చూస్తాం, లైక్ ప్రింటర్ సో మనం ఏం చేస్తాం అట్ ఏ టైం లైక్ ప్రింట్ చేస్తారు మన పేజ్ని, అంటే రీడ్ అండ్ రైట్. సో రీడ్ రైట్
టూ మెథడ్స్ ఉంటాయి, రీడ్ అండ్ వన్ మోర్ ఇస్ రైట్. లైక్ what we call generate and the print, two methods. Just assume ఈ జనరేట్ ప్రింట్ టూ మెథడ్స్ ఉంటాయి. సో జనరేట్ అండ్ ప్రింట్ అతను ఎలా సెట్ చేస్తారు అట్ టైమ్స్ లైక్ ఒక 200 పేజెస్ అండ్ ప్రింట్ చేయమంటారు 200. సో ఇవన్నీ లైక్ చూడండి ఈ అట్ ఏ టైం జరగాలి, అంటే అట్ ఏ టైం జనరేట్ అండ్ ప్రింట్. సో దిస్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. అంటే సేమ్ మెథడ్ 200 టైమ్స్ లైక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సేమ్ మెథడ్ 200 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అంటే లైక్ దట్ ఈస్ కాల్డ్ సైమల్టేనియస్లీ కాంకరెంట్లీ, నాట్ సీక్వెన్స్. అంటే ఇప్పుడు నేను జనరేట్ చేయగానే ప్రింట్ అవ్వాలి 1 2 3 ఇలా 200. దిస్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. అంటే మనం ప్రింటర్లో చూస్తుంటాము పేజెస్ అవన్నీ మల్టీ థ్రెడింగ్. ఇలానే మనం జావాలో కూడా ప్రోగ్రామ్ లైక్ సపోర్టింగ్ మల్టీ థ్రెడింగ్. సో అంటే ముందు ముందు మనకి చెప్తాను, ముందు ముందు అర్థమవుతుంది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఓకే. అంటే ఏదైనా ఒక టాస్క్ని మనం ఏదైనా యూజ్ చేస్తే అంటే సేమ్ ఇప్పుడు జనరేట్ ఉంది 200 పీపుల్స్ యూజ్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? సో అట్ ఏ టైం లైక్ కాంకరెంట్లీ సైమల్టేనియస్లీ రన్ అవుతూ ఉండాలి ఆ సేమ్ మెథడ్. ఏది రిక్వెస్ట్ అది దాన్ని జనరేట్ చేసి ప్రింట్ చేస్తారు, ప్రింట్ కూడా సేమ్. దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. సో మల్టీ థ్రెడింగ్ టు ఎగ్జిక్యూట్ concurrently or simultaneously. Is called multi-threading అంటాం. To execute concurrently or simultaneously is called multi-threading. So it is distributed, right? Image August. Image off. So distributed means like we are going to develop client server application అంటాం, client and one more is server. సో ఈ క్లయింట్ సర్వర్ లైక్ ఇట్ విల్ బి సపోర్ట్ ఆర్ఎంఐ అని కూడా అంటాం. ఆర్ఎంఐ మీన్స్ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్ అంటాం. ఇప్పుడు మనం జూమ్ ఉందిగా రైట్, ఇప్పుడు జూమ్ లైక్ సేమ్ లైక్ యాజ్ ఏ ఆర్ఎంఐ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్. అంటే నేను మీకు షేర్ చేశాను లింక్ రైట్, అది మీరు లైక్ జాయిన్ అయ్యారు, దట్ ఈస్ కాల్డ్ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్. సో ఇవన్నీ జావా సపోర్ట్ చేస్తుంది. సో సో బై యూజింగ్ ఆర్ఎంఐ సో వీ కెన్ డెవలప్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్, అంటే క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అంటాం. ఓకే, సపోజ్ సర్వర్ అనేది లైక్ ఇప్పుడు చూడండి ఇది సర్వర్ అనేది జూమ్ రైట్. సో ఇప్పుడు నేను దీనికి యూజ్ చేస్తే క్లయింట్ అంటాం, అంటే ఇప్పుడు నేను క్లయింట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. అంటే సో ఎలా అంటే మనం ఈ ఆర్ఎంఐ యూజ్ చేసి సో వీ కెన్ కమ్యూనికేట్ విత్ క్లయింట్ సర్వర్. అంటే ఈ జూమ్ యూజ్ చేసి మీకు షేర్ చేసిన లింక్ రైట్, మీరు త్రూ ఈ జూమ్ ద్వారా మళ్ళీ నాకు మీరు కమ్యూనికేట్ ఇలా, అంటే క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అంటారు. సో ఇక్కడ సర్వర్ అనేది జూమ్, క్లయింట్ అనేది మనం ఎవరైతే యూజ్ చేస్తాం, మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి క్లయింట్ అంటాం మనం. సో దట్ ఈస్ కాల్డ్ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ మీన్స్
ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు సమ్వేర్ ఎల్స్ అక్రాస్ ది నెట్వర్క్. అంటే ఇప్పుడు ఇది సేమ్ జూమ్ కానీ ఏదైనా సరే, జూమ్ టీమ్స్ ఉంటుంది. సో ఇలా టీమ్స్ కానీ గూగుల్ మీట్ ఇవన్నీ ఆర్ఎంఐ అప్లికేషన్స్ అండి. ఇంకోటి మనకు ఏటీఎం ఆల్సో సేమ్ ఆర్ఎంఐ. సో అవన్నీ సేమ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఓకే. ఓకే. సో వన్ మోర్ ఈజ్ రాబస్ట్ అంటాం. రాబస్ట్. సో దిస్ ఈజ్ రాబస్ట్ ఈజ్ లైక్ అంటే జావాలో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్స్ మెమొరీ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ మెమొరీ మేనేజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాము. సపోజ్ సపోజ్ యూ కెన్ సే ఒక ఒక డేటాని స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మెమొరీ నుంచి ఫ్రీ చేయాలి. అంటే నార్మల్గా సి ప్లస్ ప్లస్లో కూడా లైక్ మెమొరీ ఫ్రీ కాన్సెప్ట్ ఉంటుంది. అలానే జావాలో కూడా సపోర్ట్స్ ఫర్ ఆఫ్టర్ అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్. అంటే మనం అది యూజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోవాలి. సో జేవిఎం జేవిఎం కెన్ బి డిస్ట్రాయ్ దట్ ఆబ్జెక్ట్. దాన్ని మనం ఏమంటామంటే గార్బేజ్ కలెక్టర్ అంటాం. సో జావా సపోర్ట్ గార్బేజ్ కలెక్టర్ ఇది ఫర్ డిస్ట్రాయింగ్ ద అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్. Garbage collector and exception handling. సో ఇవన్నీ జావా సపోర్ట్ చేస్తుంది, గార్బేజ్ కలెక్టర్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ మెమొరీ మేనేజ్మెంట్. సో దట్ ఈస్ కాల్డ్ రాబస్ట్. అంటే రాబస్ట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రాంగ్ అంటాం. మీన్స్ జావా ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ అని ఎందుకు అన్నామంటే ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. గార్బేజ్ కలెక్టర్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏదైనా ఎర్రర్ వస్తే లైక్ మనం చెప్పాలి. ఇప్పుడు ఏదైనా మన అప్లికేషన్ మన కోడ్ రాసేటప్పుడు దాన్ని కంపైల్ చేస్తే అది ఎప్పుడే ఎస్ యూ డిడ్ మిస్టేక్ అని చెప్పాలి. అది రాబస్ట్ అంటే స్ట్రాంగ్గా చెప్తుంది బాస్ యూ డిడ్ మిస్టేక్స్ అని. ఇలా దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాము, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ మెమరీ మేనేజ్మెంట్. సో ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది లైక్ ఇంటర్నల్గా మనకి జేడీకి అన్నాను కదా, జావా డెవలప్మెంట్ కిట్. ఇది సాఫ్ట్వేర్ ఇన్సైడ్ ఇందులో జేఆర్ఈలో ఉంటుంది. దీంట్లో ఇక 2 పార్ట్స్ ఉంటాయి. సో జేవిఎం అండ్ జేఆర్ఈ ఉంటుంది, జావా వర్చువల్ మిషన్. సో అది జేవిఎం చేస్తుంది ఇంటర్నల్గా మిషన్. అది జేవిఎం అనేది జావా వర్చువల్ మిషన్. సో అది నేను చెప్తాను. ఇది నెక్స్ట్ జావా వర్చువల్ మిషన్ ఇది ఇంటర్నల్గా డిస్ట్రాయ్ చేస్తుంది. జావా వర్చువల్ మిషన్. So exception handling, memory management. Okay. And one more is architecture neutral. సో ఇది ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ డేటా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కానీ ఫ్లోట్ క్యార్ మొన్న మనం చూసాం రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనేది డేటా టైప్. సో ఇట్ కెన్ బి టేక్ 4 bytes ఆఫ్ మెమరీ అంటాం. ఓకే. ఇది 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. సో మనకి విండోస్ 32 బిట్ ఉంటుంది, 64 బిట్స్ రైట్. 2 టైప్స్ విండోస్ ఉంటాయి, 32 బిట్ విండోస్ అండ్ 64 బిట్. అండ్ వన్ మోర్ ఇస్ విండోస్ 64 బిట్. సో ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ఏంటంటే ఇప్పుడు ఈ 4 bytes అనేది నేను ఇప్పుడు విండోస్ 32లో కూడా సేమ్ 4 bytes ఉంటుంది, మళ్ళీ 64 బిట్స్
సో ఎందుకంటే ఇప్పుడు ఓఎస్ టు ఓఎస్ అనేది ఈ మెమొరీ అనేది రీసైజబుల్ అవ్వదు, అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వదు, అంటే ఉమ్, కాన్స్టెంట్ గా ఉంటుంది. కాన్స్టెంట్ అంటే చేంజ్ అవ్వదు, దట్ ఈస్ కాల్డ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటాం. ఉమ్, సో మనం జావాలో ఏ ఓఎస్ లో రన్ చేసినా ఈ డేటా టైప్స్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ ఉంటాయి. ఏంటంటే ఫోర్ ఫోర్ బైట్స్ ఉంటుంది, ఫ్లోట్ 4 బైట్స్, డబల్ అంటే 8 బైట్స్, ఉమ్. ఇది సేమ్ ఉంటుంది, చేంజ్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మీన్స్ కాన్స్టెంట్ అంటే మనం ఏమంటామంటే ఈ కాంట్ రీసైజబుల్ ఆర్ చేంజబుల్ ఓఎస్ టు ఓఎస్. సో మనం కాంట్ చేంజబుల్, సబ్తో పెట్టు ఓఎస్ 64 బిట్. ఉమ్. ఓకే, సో ఇవి ఫీచర్స్. దట్స్ ఇట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? హలో, అర్థమైందండి. డౌట్స్ ఏం లేవు? ఓకే. ఆ, సో లైక్ సింపుల్, మనం ఒక జావా ప్రోగ్రామ్ ఎలా రాస్తామని చూపెడతాము. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్. ఉమ్, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే లైక్ మనం జావా ప్రోగ్రామ్ స్టార్ట్ ఫ్రమ్ ప్యాకేజెస్, క్లాస్ అండ్ మెథడ్స్. సో ఇది జస్ట్ ఒక సింపుల్ చూపెడతాను, తర్వాత మీకు స్ట్రక్చర్ చెప్తాను, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అంటే మనం జావా ఎలా రాస్తాము. జస్ట్ ఈ ఓకే. క్లాస్, ఇలా క్లాస్ రాస్తాము. ఈ ఉమ్, క్లాస్ అనేది ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ జావాలో క్లాస్. ఉమ్, సో ఇది ఈ హలో ఇది ఎనీ నేమ్, మనం కెన్ గివ్ ఎనీ నేమ్. సో మన నేమ్ కూడా ఇవ్వచ్చు. ఉమ్, లైక్ నేను జస్ట్ సింపుల్ హలో అని ఇస్తున్నాను, రైట్? హలో. ఉమ్, సో ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇలా ఉంటుంది. ఉమ్, ఇది క్లాస్. ఎనీ ఎనీ జావా ప్రోగ్రామింగ్ వీ షుడ్ స్టార్ట్ క్లాస్ ఇలా, ఈ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ ఇది హలో. హలో అనేది మన యూజర్ డిఫైన్. ఉమ్, ఇలా కూడా స్మాల్ లెటర్ లో కూడా ఇవ్వచ్చు, అది ఎందుకు ఇస్తామనేది నెక్స్ట్ చెప్తాను. ఓకే, హలో. ఉమ్, అండ్ ఇప్పుడు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఫ్రమ్ మెయిన్ మెథడ్, అంటే లైక్ మనం సిలో ఇలా మెయిన్ ఉంటుంది, అండ్ లో కూడా మెయిన్ ఉంటుంది, ఇలా మెయిన్ మెథడ్స్ ఉంటుంది. బట్ జావాలో కూడా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఫ్రమ్ మెయిన్ మెథడ్స్. సో అది ఎలా అంటే పబ్లిక్, జావాలో కూడా ఇదే సేమ్ మెయిన్ మెథడ్ ఉంటాయి, బట్ ఉమ్, డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాము, బట్ ఇలా రాయం. దీనికి ఎలా అంటే ఇన్ఫెంట్ ముందు ఇలా ఉంటుంది, పబ్లిక్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఇలా ఉంటుంది. అండ్ ఉమ్, వన్ మోర్ థింగ్, ఇందులో ఆర్గ్యుమెంట్ టైప్స్ ఉంటాయి, స్ట్రింగ్ ఉమ్, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ టైప్. ఇలా ఓపెన్ అండ్ కర్లీ బ్రేసెస్ ఉంటాయి, లైక్ మెథడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం కదా. సో ఉమ్, ఇన్సైడ్ ద మెథడ్ వీ కెన్ రైట్ వాట్ ఎవర్ వీ నీడ్ టు రైట్ సమ్ లాజిక్, ఏదైనా రాసుకోవచ్చు. మనం జస్ట్ మెసేజ్ ప్రింట్ చేయాలంటే లైక్ ఈ సిస్టమ్ డాట్, సో అవుట్ డాట్ ప్రింట్. ఉమ్, ఇవి నార్మల్గా మనం సిలో కానీ C++లో కానీ మనకి మెథడ్స్ ఉంటాయి ప్రింట్ అని, రైట్? ఇలా మనం ప్రింట్లో రాస్తాము, ఇలా ప్రింట్ ఎఫ్ అని ఇలా ఉంటుంది. బట్ జావాలో ఈ ప్రింట్ ఎల్ఎన్ ప్రింట్ కూడా ఉంటుంది, ప్రింట్ అండ్ ప్రింట్ ఎల్ఎన్. ఉమ్, ఓకే, ఇది ప్రింట్ ఎల్ఎన్ అంటే ప్రింట్ ఎల్ఎన్ ఇస్ నథింగ్ బట్ లైన్ బై లైన్ ప్రింట్ చేస్తుంది.
సో ప్రింట్ అనేది అట్ ఏ టైం ప్రింట్ చేస్తుంది కన్సోల్ పైన. ఉమ్, సో ఇప్పుడు ఈ సిస్టమ్ అవుట్ అనేది ఈ సిస్టమ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాసే. అవుట్ కూడా ప్రీ డిఫైన్డ్ క్లాస్ యొక్క రిఫరెన్స్ ఇది చెప్తాను. సో ఇది ఒక ప్యాకేజ్లో ఉంటుంది. ఉమ్, సో అది డిఫాల్ట్ ప్యాకేజ్ అంటాం. మనం దానికి యూజ్ చేయకుండా అది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతాయి. సో మనం నో నీడ్ టు ఇంపోర్ట్ హియర్ డిఫాల్ట్ ప్యాకేజ్. ఆ డిఫాల్ట్ ప్యాకేజ్ అనేది జావా డాట్ ల్యాంగ్ ఉంటుంది. నెక్స్ట్ అది ఇలా ఈ ల్యాంగ్ ప్యాకేజ్లో ఉంటాయి. అది మనం ఇక్కడ ఇలా ఇంపోర్ట్ అని రాయక్కర్లేదు. ఉమ్, ఇలా ఇలా యాక్చువల్గా ఎనీ జావాలో ప్రోగ్రామింగ్ లైక్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఇంపోర్ట్ లైక్ ప్యాకేజ్ అంటే ఇలా 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 రాస్తాం. బట్ నౌ ఈ అప్ టు ల్యాంగ్ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని మనం ఇలా ఇంపోర్ట్ చేయలేము. అది డిఫాల్ట్ అంటే అప్ టు 1.4 వరకు ఉండేది. జావా వర్షన్ 1.4 వరకు ఉండేది ఇలా ఇంపోర్ట్ చేయడం. ఆఫ్టర్ న్యూ లైక్ అడ్వాన్స్డ్ ఆఫ్టర్ 5 ఆన్వర్డ్స్ నో నీడ్ టు ఇంపోర్ట్ జావా జావా ప్యాకేజ్. సో డైరెక్ట్ మనం ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ ఇలా డైరెక్ట్ మనం క్లాస్ హలో ఉమ్, ఓకే. సో ఇలా రాసి చూడండి మనం ఆర్గ్యుమెంట్. కానీ అవి లైక్ మనకి సి++లో ఉన్న మెథడ్స్కి ఆర్గ్యుమెంట్స్ ఇలా ఉండవు. ఎందుకంటే అది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాము. ఓన్లీ స్ట్రింగే ఇచ్చారు. మళ్ళీ ఇవి కూడా ఇవ్వచ్చు కదా, ఇంట్ అండ్ ఫ్లోట్ ఇవి కూడా ఇవ్వచ్చు కదా ఆర్గ్యుమెంట్. సో దీనికి ఒక రీజన్ ఉంది. సో ఐ విల్ టెల్ యూ లేటర్. సో దీనికి రిఫరెన్స్ అంటాము. ఇది అరేస్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. అండ్ ఇన్సైడ్ మనం ఏదైనా మెసేజ్ ప్రింట్ చేసుకోవచ్చు. హలో సంథింగ్, హలో హలో జావా అని ఇలా ఉమ్, ప్యారంటీస్. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా కంపైల్ చేస్తామంటే జావాలో మనకి జావా ఇస్ ఏ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. కంపైల్ కంపైల్ అండ్ సో మనం కంపైల్ చేసేటప్పుడు మనం సో మనం ఇలా సేవ్ చేస్తాము లైక్ ఇలా సేవింగ్ ద ఫైల్ ఇన్ జావా బై యూజింగ్ సో దట్ ఈస్ క్లాస్ నేమ్ హలో డాట్ జావా ఇలా సేవ్ చేస్తాము. ఉమ్, ఓకే. దీనికి ఇలా మనం కంపైల్ చేస్తాం లైక్ జావా సీస్ జావా కంపైలర్ అండ్ హలో డాట్ జావా ఇలా కంపైల్ చేస్తాము. ఈ జావా ఇంటర్ప్రిటర్ ఇస్ నథింగ్ బట్ జావా కమాండ్ ఈ జావా ఇలా ఆఫ్టర్ జనరేషన్ డైరెక్ట్ మనం ఇలా కంపైల్ చేస్తాం, రన్ చేస్తాం. మీన్స్ రన్నింగ్ కోసం, ఇది ఏమో కంపైలర్ కోసం ఉమ్, ఇలా. సో మనకి బిఫోర్ దట్ మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఎలా అంటే సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు 21 వరకు ఉంది. మనం జేడికే 11 ఆల్సో స్టేబుల్ వర్షన్, 8 ఆల్సో స్టేబుల్, 11 అండ్ 17 21 ఇవన్నీ స్టేబుల్ ఎల్టిఎస్ అంటాం. సో ఇవి లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటే ఎల్టిఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్స్ అవి. ఉమ్, సో ప్రజెంట్ ఇప్పుడు ఇలా మనం సో ఇలా మనం జేడికే 8 11 డౌన్లోడ్ ఇలా మనం డైరెక్ట్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్సే. 888 లైక్ 11 అయితే 11 ఇలా మనం డౌన్లోడ్ చేయాలి. ఉమ్, సో మనం డౌన్లోడ్ చేసేటప్పుడు అది అడుగుతుంది 32 బిట్టా ఇగో ఇవన్నీ 64 బిట్టా అని అడుగుతుంది మనకి. ఇవన్నీ లైనక్స్కి. సో ఇక్కడ మన విండోస్కి మనం సెలెక్ట్ ఇగో విండోస్ చూడండి. విండోస్ అయితే విండోస్ 64 ఇది 64 బిట్, ఇది 32 బిట్. ఉమ్, సో ఇది మనం 64 బిట్ కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా .exe ఫైల్ ఉంటుంది. ఉమ్, సో నేను సేమ్ ఇలా ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను నా సిస్టంలో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ జావా సాఫ్ట్వేర్. ఇక చూడండి ఇది జేడి ఇలా ఇలా ఆఫ్టర్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా ఇలా వస్తుంది .exe ఫైల్.
సో దీనిపైన మీరు డబుల్ క్లిక్, మీరు సిస్టంలో ఒకసారి మీరు ఇన్స్టాల్ చేస్తారా ఇది జేడీకే? చేస్తాను. ఓకే, చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత చెప్పండి. దాని తర్వాత ఇది ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూపెడతాను మీకు. ఓకేనా? దాని ఓకే. ఇష్యూస్. సో ఓకే, మీరు ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము క్లాస్. ఓకేనా? ఉమ్. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్.